హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ మనము మన ఓపెన్ కిచెన్లో ఉన్నాము. మార్నింగ్ 8:30 అవుతుంది. పెద్ద గిన్నె కనపడుతుంది కదా మీకు స్టవ్ మీద. యాక్చువల్ ఏంటంటే గత కొన్ని రోజులుగా మనము కొంత పెద్ద క్వాంటిటీలో అంబలి ప్రిపేర్ చేసేసి ఇక్కడ మన చిలుకూరు రోడ్లో ఇక్కడ నుంచి మొయినాబాద్ వరకు, అక్కడ అప్పా జంక్షన్ దాటి వరకు కూడా కాళీ మందిర్ ఉంది కదా, ఆ ఏరియా వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కొన్ని చెక్ పోస్టులు పెట్టుకున్నారు. సో వాళ్ళు ఎండలో ఉంటున్నారనేసి గత కొన్ని రోజులుగా వాళ్ళకి 10:30 to 12 మధ్యలో మనము అంబలి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏంటంటే మనం చేసే అంబలి చాలా బాగా నచ్చుతుంది. ఎంత బాగుంది మేడం, ఎట్లా చేస్తున్నారు మరీ అడుగుతున్నారు. మా ఇంట్లో చేయమంటే చేస్తలేరు చూడు మేడం. ఇక మా ఆమె చదువుకున్న ఆమె, పట్నం ఆమె చేసుకున్నాము, ఆమెకు తెలియదు ఏం లేదు. నేనేం ఊరికి వెళ్ళి వచ్చినా, నాకేమి ఇష్టము. ఎన్ని రోజులు అయింది మేడం అంబలి తాగాను. కొందరైతే ఎదురు చూస్తున్నారు అనమాట అసలు డైలీ అంబలి కొరకు. అట్లా మంచి టేస్టీ అంబలి మనం చేస్తున్నాం అనమాట. సో మనం ఒకసారి అంబలి చేసే ప్రాసెస్ చూపించాను కదా, అదే ప్రాసెస్లో చేస్తున్నాము. కాకపోతే కొంచెం పెద్ద క్వాంటిటీలో. సో మార్నింగ్ అవర్స్ ప్రిపేర్ చేసి 8:30 to 9:30 మధ్యలో ప్రిపరేషన్ అంతా అయిపోతుందండి. సో 10:30కి బయలుదేరుతున్నాము, రోజు ఇస్తున్నాము. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వల్లనే అంతా రోడ్ వెంబడి క్లియర్ చేస్తూ ఉంటారు, వాళ్లకు ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. బట్ ఈ మధ్యలో ఏంటంటే కొందరు బ్యాగ్స్ పట్టుకొని, అంటే వేరే ఊర్లో వచ్చి ఇక్కడ వలస కూలీలు అంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఊళ్ళకి పోవడానికి మనం నడిచిపోతున్నారా ఎట్లా పోతున్నారో తెలియట్లేదు, కానీ ఈ రోడెంబటి గుంపులుగా పోతున్నారని కనపడుతున్నారు. పెద్ద బ్యాగులు వేసుకొని పిల్లల్ని పట్టుకొని ఎండల భలే ఎంత కష్టపడిపోతున్నారంటే అంత కష్టపడిపోతున్నారు. సో ఆన్ ది వేలో వాళ్ళు గ్రూప్స్గా కనపడ్డా కూడా ఆపేసి మనం అంబలిస్తున్నాం అనమాట. ఇది విషయం. సో ఇవాళ మీకు చూపిద్దాం అనిపించి చూపిస్తున్నాను. ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాను చూపిస్తానండి. అంత బాగా అంత టేస్టీగా మన అంబలి ఎలా వస్తుందంటే దానికి కారణము ఇది రాగి పిండి కొనుక్కరాలేదండి. నేనే ఒక 25 kgs అట్లా రాగులు కొనుక్కొని పట్టించాను కాబట్టి ఫ్రెష్ది మనది. సో దానివల్ల టేస్టు. అండ్ పచ్చి మామిడికాయ ముక్కలు, దీన్ని మిక్సీకి వేసి పేస్ట్ వేస్తాము. ఇది మన కుండలో చేసిన కలి, సో ప్రోబయోటిక్ వాటర్ అనమాట. సో దీనివల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. అండ్ మామిడికాయలు ఏంటంటే కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము కాబట్టి మరీ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అట్లా ప్రిపేర్ చేస్తున్నాం. ఓయ్ జాగ్రత్త ఎంకమ్మా, చూడు ఎక్కడున్నాయి, తెంపేస్తావా? అది తెంపుకో, తినేటట్టయితే వేస్ట్ చేయొద్దు. దొండనా తొండ. వాటర్ బాగా మసలే టైంకి కలి వస్తున్నాం అనమాట. కలి పోయంగానే భలే స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది చూసుకొని 2 సార్లు కలుపుకొని చేస్తా. ఇదిగోండి పుల్లటి మజ్జిగ. యాక్చువల్లీ మన దగ్గర ఫ్రెష్ పెరుగున్నా సరే అది పులవడానికి పొద్దున్న లేసి కొంచెం ఎండలో పెడతాము. అది తోడేసింది అయినా సరే, ఒకవేళ సరిపోకపోతే అప్పుడప్పుడు ప్యాకెట్స్ కూడా కొనుక్కొస్తున్నాం పెరుగు. సో దాన్ని మంచిగా ఎండలో పెడితే కాస్త పులుస్తుంది. పులిసాకి ఇలా చిక్కటి మజ్జిగ చేసి పెట్టుకుంటాము. సో ఇది కూడా అంబల్లో కలుపుతాం అనమాట. సో సేమ్ టైం ఏంటంటే మన మామిడికాయలు ఉన్నాయి కదా, దీన్ని పేస్ట్ చేసుకుందాం. మామిడికాయలు ఎంత పులుపు ఉంటే అంత టేస్ట్ వస్తాయండి. జీలకర్ర, సాల్ట్ ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి ఇందులో వేయక్కర్లేదు మనము. జీలకర్ర కూడా మనకు చలువ కాబట్టి మంచిది. ఇలా పేస్ట్ చేసుకోవాలి.
అంబల్లో చిక్కటి మజ్జిగ. మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. మామిడికాయ, జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయలు. ఏం కలిపినావు మేడం అడుగుతుంటారు వాళ్ళు. ఇది తయారైపోయింది అనమాట ఇప్పుడు అంబలి. ఫస్ట్ మనం టేస్ట్ చేయాలి కదా, ఉప్పు సరిపోయిందా, అది సరిపోయిందా, పులుపు సరిపోయిందా అని. పర్ఫెక్ట్గా ఉంది. నిజంగా పర్ఫెక్ట్గా ఉంది, నేనేం అబద్ధం చెప్తలేను. చూడండి టెక్స్చర్ కూడా ఎంత బాగుందంటే, మన మజ్జిగ, మన మామిడికాయ అన్నీ కనపడుతుంది ఇంట్లో. అంటే శబరి టేస్ట్ చేస్తా చూడట్లా, ముందే టేస్ట్ చేసి మొత్తం టేస్ట్ చేస్తాను నేను, కొంచెం పక్కకు అట్లా పెడతాను అనమాట. దేవునికి పెట్టినంత పవిత్రంగా పెట్టాలి మనం. అయిపోయిందా? ఇప్పుడు పెద్దగా ఆ క్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, దాంట్లో పోసుకుందాం ఫస్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు కలగురు క్యాంప్. ఈరోజు మనం ఫస్ట్ టైం మన కార్ ఇక్కడి వరకు రావడం చూస్తున్నాం. సో మీరు కూడా చూడండి. ఇదనమాట, ఇట్లా సర్దుకున్నాము. సో గ్లాసులు అక్కడ ఉన్నాయి ముందల సీట్లో. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి సర్వ్ చేయడానికి, ఈ ఎప్పటికప్పుడు కడుక్కోవడానికి వాటర్ మనకు. సో స్పూన్లు కూడా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాం అనమాట. సో కడగడానికి కూడా ఏంటంటే సపరేట్ స్పూన్ పెడతాం, ఇట్లా పోసి ఇట్లా స్పూన్లు అవన్నీ కడుక్కుంటాం చేతులు గిట్ట. అందుకు అన్నీళ్ళు తీసుకున్నాము. ఇదన్నమాట విషయం. ఇక పోదామా? ఇట్లా మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేస్తే మొత్తం ఇంటికి వచ్చే వరకు 12 అవుతుందండి. సో కొన్ని రోజులుగా నడుస్తుంది, బట్ వీడియో తీయలేదు. ప్రిపరేషన్ వీడియో కూడా 3 రోజుల క్రితం తీసినాము. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ది తీద్దామా వద్దా అనుకుంటా డిలే చేసినాము. ఫైనల్గా ఈరోజు తీస్తున్నాం అనమాట. ఎస్పెషల్లీ చిన్ని అడిగింది, మీరు ఎట్లా చేస్తారు, నువ్వు పోలీస్ స్టేషన్లోకి పోతావా, వాళ్ళు ఏమన్నారా నిన్ను, నిజంగా పోలీసు వాళ్ళు తాగుతారా, ఇట్లా డౌట్స్ అడిగింది అనమాట. సో పిల్లలు సరదాగా చూస్తారని తీస్తున్నా. ఇదనమాట జర్నీ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ అవుతుందా, 15 అవుతుందా, ఆల్మోస్ట్ 10 to 13 కిలోమీటర్స్ రేడియస్ వరకు మొత్తం ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి అన్ని చెక్ పోస్టుల దగ్గర పోసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ అనమాట. ఇది నడుస్తుంది.
సో మన టేస్ట్కు చాలా ఫిదా అయిపోయిందంట వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇందాక మీ ఒక దగ్గర ఫుటేజ్ ఫస్ట్ ఇందాక ఒక పోలీస్ అతనే తీసి వీడియో తీసిండు, నేను తీస్తా మేడం మంచిగా తీస్తా అని తీసిండు. సో అదనమాట విషయం. ఇలా అంబలి పోసే వంకతో మీరందరు ఇంట్లున్నా సరే నేను రోడ్లన్నీ తిరుగుతున్నా. ఇది ఒక ఎంజాయ్మెంట్ అనమాట నాకు ఇండైరెక్ట్గా. చూడండి ఖాళీ రోడ్ల మీద ప్రశాంతంగా తిరుగుతున్నా అంబలి పోసే వంకతో. మీరు కూడా ఇట్లా రావచ్చు, ఇట్లనే రావాలా. మొత్తం మీద మన టేస్ట్ సూపర్ నచ్చిందండి అందరికి. అందుకే ఒక్కొక్కరు 2 times ఫుల్ చేసుకొని మరీ తాగుతారు. ఒక గ్లాస్ ఎవరు తాగరు, 2 గ్లాసులు అడుగుతారు. సో ఇంకుందా మేడం అని అడుగుతారు. కొందరేమో కొన్ని ప్లేసుల్లో బాటిల్స్లో ఫిల్ చేసి పెట్టుకొని మేము తర్వాత తాగుతాం మేడం, మళ్ళీ దాహం వేసినప్పుడు 4 o'clock అట్లా అని అంటారు. సో ఇట్లా రకరకాలుగా అనమాట. బాగున్నాం కదా, ఇట్లా ముసుగులు వేసుకొని ముసుగు వీరుల్లాగా మనకు ఇట్లాంటి ముసుగులు వేసి మాస్కులు వేసి హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం అనమాట. వీళ్ళకి ఏం క్రేజీ అబ్బా, అన్ని ముసుగులు వేస్తారు, మాస్కులు వేస్తారు, రోళ్ళమ్మడ ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని తిరుగుతారు. ఇట్లాంటి మూవీస్ చూసి అనుకునేది. బట్ వాళ్ళు ఏదైతే ఇమాజిన్ చేసారో అవన్నీ నిజాలు అయిపోయి ముసుగు వీరుల్లాగా మనం తయారై బయటికి రావాల్సి వస్తుంది. బహుశా ఇవన్నీ ఎన్ని రోజులు పెట్టుకోవాలనో 1 year దాకా పెట్టుకోవాల్సి వస్తుంది మనం కూడా అందరము. లాక్డౌన్ అయిపోయాక కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది మనం. నో గెట్ టుగెదర్స్, నో ఫంక్షన్స్, నో హోటల్స్, నో మాల్స్. ఓకే, ఒక డిఫరెంట్ లైఫ్ని చూడబోతున్నాం ఫర్దర్గా. మేబీ 1-2 years తప్పదు అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ అంతా మనకు. బట్ ఎనీవే లాక్డౌన్ ఎత్తేసాక కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు, ఏ అకేషన్ గొప్పది కాదు, ఏ షాపింగ్ గొప్పది కాదు. కాబట్టి ఫస్ట్ మనం సేఫ్. సో చాలా లెసన్స్ నేర్పించింది మనకు లాక్డౌన్. జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవడము, ఉన్నంతలో సర్దుకోవడము, ఇవన్నీ కొన్ని రోజులు అయిపోయింది, మర్చిపోయా. ఏముందిలే బయటకు వస్తే తెచ్చుకుంటాం, బయటకు వస్తే కొనుక్కుంటాము, డబ్బులు ఉన్నాయి కదా అన్న ఫీలింగ్లో ఉండింటివి.
బట్ అవన్నీ మర్చిపోవాలన్నమాట. ఇంకా మనం కొన్ని రోజులైతే డెఫినెట్గా మర్చిపోవాలి. సో ఇప్పుడు మనం సన్ సిటీ వైపు పోతున్నాం అనమాట. మన చిలుకూరు వదిలేసి సన్ సిటీ వైపు పోతున్నాం. రోడ్ ఇలా ఉంది, వెహికల్స్ బాగానే కనపడుతున్నాయి. ఈ గూడ్స్ అవన్నీ కూడా అవన్నీ మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ గూడ్స్ అవన్నీ. మార్నింగ్ అవర్స్ కాబట్టి ఇంకా వెజిటబుల్స్ అవి తెచ్చుకోవడానికి జనాలు తిరుగుతున్నారు. బహుశా 11 తర్వాత మరీ ఖాళీగా ఉంటుందేమో. ఇప్పుడు 11 కాలేదు, ఇంకా 11 12 వరకు ఉన్నట్టుంది కదా, ఎక్స్టెండ్ చేసిండ్రు. ఇదండి గత కొన్ని రోజులుగా మార్నింగ్ అవర్స్ మన రొటీన్ ఇలా జరుగుతుంది. సో 8:30కి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే 9:30 10 లోపు కంప్లీట్ చేసుకొని 10:30కి బయటికి వెళ్ళామంటే 12:15కు మ్యాక్సిమం 12:30 కల్లా ఇంట్లో ఉంటాము. 12కి అయిపోతుంది అనుకోండి, 12:30 కల్లా ఇంట్లో ఉంటాము. సో ఇదనమాట. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద మనందరికీ జరుగుతున్న ఇంత పెద్ద క్రైసిస్లో మనం కూడా ఎంతో కొంత చాలా చిన్నగా ఉడతా భక్తిగా చేస్తున్న చిన్న పని మాత్రమే ఇది. మన వల్ల అయినంత మనం అంతకుమించి ఏం లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.